చిత్తూరు నగరంలోని జైన్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాములకుడి వీధిలోని జైన్ సంఘం ప్రార్థనా మందిరంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జైన్ సంఘం వ్యవస్థాపకులు సుభాష్ జైన్ మాట్లాడుతూ ప్రతి నెల 4వ ఆదివారం ఇక్కడ పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని, అందులో భాగంగా ఈ రోజు జరిగిన కంటి పరీక్షల శిబిరంలో తిరుపతికి చెందిన అరవింద్ కంటి హాస్పిటల్ డాక్టర్ల బృందంచే 125 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 63 మందిని ఆపరేషన్కి ఎంపిక చేశామని, వారికి అన్ని వస్తువులు కల్పించి తిరిగి తీసుకొచ్చే బాధ్యత జైన్ సంఘం తీసుకుంటుందని తెలిపారు. అలాగే యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారికి హెల్మెట్లు తప్పనిసరిగా వాడాలని ప్రజలకు హితవు పలికారు. गुंडे समस्या बीपी शुगर నార్మల్ గా మందు వాడుతున్నారా? ఎందుకు అందరికీ తెలిసినట్లు ప్రతి నెల 4వ ఆదివారం జరిగే చిత్తూరులో జైన్ సంఘంలో ఫ్రీ ఐ క్యాంప్ ఈరోజు జరుగుతూ ఉంది. కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా కూడా దయచేసి ఇక్కడ చూపించుకోవచ్చు. దయచేసి పేషెంట్స్ వచ్చేటప్పుడు తన ఆధార్ కార్డు తీసుకుని రావాలా. మరి రోజు వాడే మందులు అంటే షుగర్ కానీ బీపీ పేషెంట్స్ ఉంటే అవే కంపల్సరీగా తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాము. మరియు ఇప్పుడు ముఖ్యంగా మనం ప్రతిరోజు చూస్తున్నాము యువతల గురించి మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈ డ్రగ్స్ గురించి చాలా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇది నేను పర్టికులర్ యంగ్స్టర్స్ చెప్పేది ఏమంటే ఇప్పుడు చాక్లెట్స్లో కూడా మత్తు మందు లాంటి ఇది వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి యూత్లు పర్టికులర్గా కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా. ఎందుకంటే పోలీస్ సైట్స్లో చూస్తున్నాము ఏదో మనం పేరు చెప్పారు, దాంట్లో కూడా అడిక్ట్ చేసి ఉన్నాయండి. సో అది మరి ముఖ్యంగా ఈ 2 వీలర్స్లో పోయే వాళ్ళు దయచేసి హెల్మెట్ ధరించుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మొన్న మీరు ఒక యాక్సిడెంట్ చూసింటారు బంగారుపల్లి పక్కన, ఒక బస్సు యాక్సిడెంట్లో ఒక అతను చేయడం అంటే హెల్మెట్తో సంబంధం కాదు. 38 ఏళ్ళ వయసు ఆయన జైన్, ఆయన పెళ్లి అయింది 4 సంవత్సరాలు అయింది. అట్లాంటి వాళ్ళు కానీ 2 వీలర్లు కానీ ప్రాణాలు కోల్పోతే ఈరోజు వాళ్ళ మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. కాబట్టి దయచేసి 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు కూడా హెల్మెట్ ప్లస్ సన్ గ్లాసెస్ కంపల్సరీగా వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాంటిదే మిగతా విషయాల్లో కూడా మనం కొంచెం జాగ్రత్తగా పాటిస్తే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.